హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేఖా తెలుగమ్మాయి. ఈరోజు నేను 4 కట్ బ్యాంగిల్స్ అండ్ 2 కట్ బ్యాంగిల్స్ మొత్తం సెట్ చూపిస్తున్నాను. ఈ విధంగా తయారు చేశాను. ఫస్ట్ నేను ముందుగానే తయారు చేసి అంటించానండి. హార్ట్ షేప్వి బాగుంటాయని అలా ట్రై చేశాను. తర్వాత 4 కట్ బ్యాంగిల్స్ ఒకేసారి పెట్టుకొని చాక్ పీస్తో గుర్తు పెట్టేసేసుకొని ఇక్కడ అన్నీ నేను గోల్డ్ కలర్ సిరామిక్ స్టోన్సే తీసుకున్నానండి. సిరామిక్వే తీసుకున్నాను. ఈ విధంగా స్క్వేర్వి తీసుకున్నాను. స్క్వేర్ స్టోన్ మధ్యలో పెట్టి అటు ఇటు లీఫ్ ప్యాటర్న్ పెట్టాను. ఈ విధంగా అన్ని సైడ్స్ పెట్టేసుకున్నాను. ఒకేసారి అయిపోతుంది, ఈజీగా ఉంటుందని పెట్టి మధ్య మధ్యలో 4 mm గోల్డ్ సిరామిక్ స్టోనే పెట్టాను. రెడ్ మీద గోల్డ్ లుక్ రావాలన్నారండి, అందుకని గోల్డ్ స్టోన్సే వాడాను. ఈ బీడ్స్ అన్నీ గోల్డ్వే యూస్ చేశాను అందుకే. సో ఇది ఏమైందంటే ఫస్ట్ ఇవి పెట్టాను, బట్ అటు ఇటు ఆల్రెడీ వేస్తుంటే అది అడ్డొస్తున్నట్టు అనిపించింది నాకు. గ్యాప్ ఎక్కువగా ఉంది. సో మీకు నచ్చినట్టు చేయమన్నారు కదా వాళ్ళు అని సరే నేనేం చేశాను, ఫస్ట్ ఆ మోడల్ చేశాను, బట్ నాకు నచ్చలేదు. అందుకని అవి ఎంత సెట్ చేసినా అవి ఉంటాయి, అందుకని తీసివేసానండి. తీసేసి సో మళ్ళీ ఆ గమ్ ప్యాచ్లా కనిపిస్తుంది, సో కనిపించకూడదని మళ్ళీ నేను ఇక్కడ సిరామిక్వే తీసుకున్నాను. దానికి కూడాను సిరామిక్ స్టోన్ తీసుకొని సో అక్కడ ఆ గమ్ కనిపించకుండా సేమ్ అదే ప్లేస్లో 4x4 సిరామిక్ స్టోన్ గోల్డ్ కలర్ది వేసేసాను. టూ లైన్స్ వేసాను. 2 లైన్స్లో అలా పెట్టేసేసి అటు ఇటు సేమ్ ఒక బ్యాంగిల్కి వచ్చి 4 సైడ్స్ సేమ్ అదే డిజైన్ నేను ఇక్కడ చేయటం జరిగింది. వీడియోని చూడండి చివరి వరకు. ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. చూసిన వాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి. దీనిలో చిన్న పైప్స్ కూడా యూస్ చేశాను చూడండి. అటు ఇటు 2 లైన్స్ పైపులాగా వేశాను. అవి కూడా స్టోన్స్ అంటించాను. పైప్స్ చిన్న షుగర్ బీడ్ కూడా అంటించాను. నేను ఓన్గా చేశానండి. అంటే ఇప్పుడు చాలామంది నెట్లో మోడల్స్ చాలా ఉంటున్నాయి కదా మనకి ఈజీగా, బట్ ఇదేంటంటే నేను ఓన్గా చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఫ్లవర్ ప్యాటర్న్ పెట్టాను. ఫ్లవర్ ప్యాటర్న్ ప్యాచ్ వచ్చింది, అది అస్సలు బాగలేదు. అంటే సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటి మధ్యలో ఏంటో నాకు అంత లుక్ రాలేదు, ఎందుకులే అని తీసేసి ఈ మోడల్గా ట్రై చేశాను. 1/2 అవర్ పట్టిందండి ఈ ఓన్లీ మిడిల్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి. అది పెట్టి తీసేసి మళ్ళీ ఈ మోడల్ పెట్టి ఆ గమ్ ఆరలేదు కాబట్టి సరిపోయింది, గబక్కని తీసేసాను హార్ట్ షేప్ ఫ్లవర్ ప్యాచ్. సో ఇప్పుడు ఇది మొత్తం 4 వైపులా అంటించేసేసుకున్నాను. అంటించేసేసుకొని ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉన్నాను. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కొంచెం టైం స్పెండ్ చేయాలంటే అంత హ్యాండ్మేడ్ కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఉంటుంది. ఓపిక్గా కూర్చోవాలి. కూర్చుని దగ్గర నుండి నేను అస్తమానం ఎన్నోసార్లు లేవాల్సి వస్తూ ఉంటుంది, ఏదో ఒక పని మీద ఎవరో ఒకళ్ళు ఏదో పిలుస్తూ ఉంటే. అదే పనిగా కూర్చుంటే కనుక ఒక 1 అవర్లో చేసేసుకోవచ్చు. సో 4 వైపులా వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మిడిల్లో మళ్ళీ నేను 4x4 జర్కన్ స్టోన్స్ పెట్టేసి సిరామిక్ స్టోన్ పెట్టేసేసి దాని చుట్టూ మళ్ళీ చిన్న చిన్న బీడ్స్ పెట్టాను. అన్నీ చేత్తోనే, హ్యాండ్తోనే. నేను ఏ టూల్స్ యూస్ చేయలేదండి. పెన్ లాంటిది గమ్ పెట్టేది, బట్ దానికన్నా నా హ్యాండ్తోనే నాకు చాలా స్పీడ్గా వస్తుంది. చాలామంది ఇప్పుడు అందరూ పెన్నుని యూస్ చేస్తున్నారు, స్టిక్ చేసే పెన్ను లాంటిది గమ్ పెట్టి, బట్ నాకు ఎందుకో నా హ్యాండ్తోనే నాకు స్పీడ్గా వస్తుందంట అనిపించింది. సో ఈ విధంగా మొత్తం పెట్టేసేసుకున్నాను అన్ని వైపులా. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. చాలా రోజులు అయింది కానీ స్లోగా అప్లోడ్ చేస్తున్నానండి, టైం కుదరక.
ఈ విధంగా మొత్తాన్ని తయారు చేసేసుకున్నాను. ఇలా 2 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాక ఇప్పుడు వీటి మధ్యలో పైన కూడా చిన్న స్టోన్ పెడుతున్నానండి. 3mm సిరామిక్ 3mm పెడుతున్నాను. అసలైతే ఎంత అందంగా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను రెడ్ బ్యాంగిల్స్ ఒక 4 చేశాను. ఈ 4 దానిలో ఇది నాకు చాలా బాగా అనిపించిందండి. ఇప్పటికి 4 సెట్స్ చేశాను రెడ్ బ్యాంగిల్స్. బట్ చేసిన అన్నిట్లో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నిజంగా నేను కూడా చేసుకోవాలి, ఇది అంత బాగా నచ్చేసినాయి. సో ఈ విధంగా చేసేసుకున్నాము. ఆల్రెడీ నేను లక్ష్మీ కాసులది పెట్టానండి, ఇన్స్టాలో పెట్టాను. సో ఇన్స్టాలో చూడండి. తర్వాత అది లక్ష్మీ కాసుల పక్కన ఉన్నది కూడా నేను ఆల్రెడీ చేశాను, అది కూడా ఉంది. సో ఇవన్నీ కలిపితే అలా సెట్స్ తయారైందండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.